వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకంద ఈరన్న స్వామి దేవాలయానికి శ్రావణ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇక్కడ తలనీలాలు ఇవ్వాలంటే మామూలు చెల్లించాల్సిందే. ఇక్కడ టెంకాయకు డబ్బులు అదనంగా చెల్లించాల్సిందే. అలాగే దైవ దర్శనం కోసం ధనవంతులకు, అధికారులకు నేరుగా గర్భగుడిలో దర్శనం. సామాన్య భక్తులకు మాత్రం గుడి బయట నుంచి దర్శనం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అలాంటివన్నీ చెల్లవు అంటూ ఆదోని సబ్ కలెక్టర్ హుకుం జారీ చేశారు. భక్తాదులకు ఇబ్బందులు కలిగిస్తే తగిన ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సూచించారు. అలా ఫిర్యాదు వచ్చిన వాటిపైన తగిన చర్యలు తీసుకోబడును అంటూ ఆదోని సబ్ కలెక్టర్ తెలిపారు. ఉరుకుంద ఈరన్న స్వామి వారికి శ్రావణ మాస మహోత్సవం సందర్భంగా వస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరము ఉరుకుందకు సంబంధించి అక్కడ ఆలయ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయడం జరిగింది. గతంలో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇలాగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని చెప్పి, లేకపోతే దర్శనం పరంగా ఇబ్బందులు ఏమొచ్చినా సరే వాటికి సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా షెడ్స్ అవి వేయడము, గుడికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవి కూడా టేకప్ చేశారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. సో గతం కంట బెటర్గా ఈ సంవత్సరము ఏ విధమైన కంప్లైంట్స్ లేకుండా స్మూత్గా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే ఎలాగా ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అధిక ధరలకు అమ్ముతున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా సరే ఒక గ్రీవెన్స్ కౌంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ సెల్ ఒకటి పెడతాము. భక్తులు ఏ రకమైన కంప్లైంట్స్ వచ్చినా సరే అక్కడ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రిడ్రెస్ చేసేలాగా ఒక సిస్టమ్ అన్నది మేము ప్లేస్లో పెట్టాము. సో భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఉరుకుంద ఈరన్న స్వామితో అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సామాన్య భక్తులకు కామారెడ్డి జిల్లా బీబీపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకనగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి రాగానే ప్రజాపాలనలో 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది మహిళలు జీరో టికెట్తో ప్రయాణించడం ప్రజా ప్రభుత్వంలో పనితీరుకు నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారిత లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడగానే వారికి ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఇప్పటికీ జీరో టికెట్ల ద్వారా మహిళలు 200 కోట్ల మంది ప్రయాణించడం మరొక మైలురాయి అధిగమించిన దానికి ప్రజాపాలనకే నిదర్శనం. ఈరోజు డ్వాక్రా మహిళా సంఘాలకు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారికి పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, సోలార్లు నిర్వహణ, నూతనంగా బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్లకు ప్రవేశపెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు పెద్దపీట వేస్తుందని, ఆనాడు స్వర్గీయ వైఎస్ఆర్ పావలవడ్డీ రుణాలు ఇచ్చారని, ఈరోజు అదే తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు సాధికారతకి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్టి సంక్షేమ పథకాలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని ఈ విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు
తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు మేడికొండూరు మండలానికి దాండిగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమాబాల వజ్రబాబు అన్నారు. గురువారం రాత్రి మేడికొండూరు మండలం పేరేచర్ల రవీంద్ర హోటల్ సమీపంలో గురువారం జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏడాది గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీడ్గా ఉన్నాం ఆ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ మీద మీకు అక్కడ ఫిర్యాదు కూడా ఒకటి చూసుకోండి ఒకసారి. మీ కాంప్లెక్స్ పట్టుకోవాలన్నమాట, చేత పట్టుకోవాలి, ఫోటోలు ఇస్తాను. నేను చెప్పినప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా గ్రామ సచివాలయాల గురించి కానీ గ్రామ సచివాలయం గురించి సర్వీస్ విషయంలో కానీ ఒక గ్రామ స్థాయిలోనే ఒక 8 భాషల యూనిట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా సేవలు గ్రామంలోనే డెలివరీ చేయొచ్చు. మేడ్చూరు ఎంఆర్ ఆఫీసులు, ఎంపీఓ ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేకుండా చేసి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి ప్రతి పిహెచ్సిలో కాకుండా మళ్ళీ గ్రామంలో పిహెచ్సి 4 కలిపి వీళ్ళందరికీ మెడికల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఊర్లో వెల్నెస్ సెంటర్ పెట్టాడు. రైతులకి ప్రతి ఊర్లో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతుకి ఏం చేయాలో అది చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల్లో రైతు సంస్థలు వెల్నెస్ సెంటర్లు ఓపెన్ చేయడానికి వాటిని వాడుకోవడానికి తప్ప వీళ్ళు దాని అభివృద్ధి కోసం కానీ నాకు ఏది ఉన్నా కూడా నేను అల్టిమేట్ గా నా నాయకుడికి, నా పార్టీకి ద్రోహం చేశానంటే, నాకు వ్యక్తిగతంగా మీ మీద ఇబ్బందులతో ద్రోహం చేశానంటే, నేను పార్టీకి తీవ్ర నష్టం చేసినటువంటి ఆత్మ ప్రమాదంతో జీవించేటువంటి వ్యక్తిని నేను గుర్తుంచుకోండి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, కార్యకర్త నుంచి సమన్వయకర్తగా వచ్చినటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మేడికొండూరు మండలంలో బూత్ లెవెల్లో బలంగా పనిచేసినటువంటి నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఆశీర్వాదాలు పనులు గుర్తుంచుకోండి. నేను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచిస్తా ఉండాలి. కష్టపడి పనిచేయాలి, పార్టీ పట్ల విజయంతో ఉండాలి, పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉండాలి. పార్టీ కనుచూపు మేర మొత్తం మన వ్యక్తిని చెప్పి చూస్తున్నా కోటిరెడ్డి గారు చెప్పినట్టు మనకు ఒకళ్ళు నచ్చారు, ఒకళ్ళు నచ్చలేదంటే నీకు నచ్చితేనే నాయకత్వం, నచ్చకపోతే కాదంటే పరోక్షంగా 100% పార్టీకి నష్టం చేస్తారంటే అటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుర్తుంచుకోండి, ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఇవాళ మనం చేస్తున్న పార్టీ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 100% అండగా నిలబడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. నేనున్నా 24 గంటలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామంలో సరే మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇబ్బంది ఉందని చెప్పి కాగితో కబురు పెట్టండి. నిద్రపోయే టైం తప్పనించి మిగతా టైం మొత్తం కూడా మీ అందరికీ అందుబాటులో ఉన్నారో లేదో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు తెలుసు. బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఈ రోజు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షులు తూర్పు రాజేంద్ర ప్రసాద్, యూత్ అధ్యక్షులు సుమన్, కోఆప్షన్ నెంబర్ తాడ్వాయి మండల్ రాజేశ్వర్ రెడ్డి, బీసీసెల్ తాడ్వాయి మండల్ అధ్యక్షులు మాంగలి రాజశేఖర్, భోగా మల్లేష్, మర్రి గంగారెడ్డి, దాతాద్రి సేటు, పార్టీ రాజు, డీలర్ మొహమ్మద్ జావేద్, సెక్రటరీ బ్రాహ్మణపల్లి వీరేశం, కారోబార్ చందు, ఇతర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మా ఊర్లో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసినందుకు ధన్యవాదాలు.
గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. మా ప్రభుత్వం ఇచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, మరి మా కోఆప్షన్ నెంబర్ అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారికి, అందరికీ, మా కార్యదర్శి, మా సెక్రటరీ గారికి, మా కార్యదర్శి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి పథకాన్ని ప్రజలకు చేరినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు మండలంలో కురిసిన భారీ వర్షం వలన ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సమస్య ఏర్పడితే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి అంటూ జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ వీడియో సందేశం. భద్రాద్రి కొత్తగూడెం పౌరులందరికీ నా నమస్కారము. మనకి ఈ సంవత్సరంలో వర్షాలు భారీ ఎత్తున అంత మాత్రగా అయితే రాలేదు. మనం నార్మల్ జోన్లో ఉన్నాము కాబట్టి మనకి సఫిషియెంట్ నీళ్లు మనకి వ్యవసాయానికి సంబంధించినది పడుతుంది. తర్వాత మన ట్యాంక్స్, ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈసారి అయితే ఇప్పటిదాకా మంచి ఒక పరిస్థితి ఉన్నది. మనుగురు పట్టణంలో కూడా అప్రమత్తంగా ఉండి ముందు చూపుతో ఈసారి మన వాగులు, చెరువులు పూడిక తీయడం జరిగింది. కాబట్టి ఇంత భారీ ఎత్తున వర్షం పడినా కూడా మనం చూసాము చాలా తక్కువ ప్రాంతానికి నీళ్లు నిండింది. కాబట్టి మన అధికారులు మొత్తం యంత్రాంగం కృషి చేసుకుంటూ పనిచేస్తుంది. ఎక్కడైనా భారీ వర్షంతో ఇబ్బంది పడితే మన కంట్రోల్ రూమ్ లైన్స్ మనకి రెడీగా ఉన్నాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు అయింది. దానికి నంబర్ 08744241950. ఈ నంబర్కి మీరు కాల్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు. కానీ గోదావరికి లెవెల్ మానిటరింగ్ కోసం అయితే ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేశాము. జనరల్గా ఏం చూస్తామంటే గోదావరి లెవెల్ అడగడానికి ఫోన్ చేస్తారు. దయచేసి అట్లాంటివి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది. 5,000 జనాలు ఆల్రెడీ ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నారు. కాబట్టి అప్పటికి మీకు ఇది అప్డేట్స్ మేము పంపిస్తూ ఉంటాము. ముధోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల జారీతో పేద కుటుంబాలకు ఉచిత రేషన్ బియ్యం అందుతాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఒక్క నిమిషం మీరు అందరూ నిర్మల్ ఇరిగేషన్ ఏరియా ఎక్కువ ఉంది మా దగ్గర. ముదోల్, తాంగూర్, కుబేర్, యాడార్ అంటే ఇరిగేషన్ ఏరియా లేదు. దానికోసం మా దగ్గర బీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 14,000 కార్డులు మా దగ్గర ఎక్కువైనాయి. మీరు ఇచ్చారు. మా ప్రజలందరూ గవర్నమెంట్ కానీ మీకు కూడా కానీ రుణపడి ఉంటారు. ఎందుకంటే కష్టపడి అందరికీ అర్హులైన అందరికీ కార్డు ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని భూభారతిలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిఎస్సిఎల్ కంపెనీ అని ఒకటి మా దగ్గర చాలా రిజిస్ట్రేషన్ చేస్తున్నది. ఆ ప్రాపర్టీలో ఇంకా అట్లనే ఆగి ఉన్నాయి. దానికి రిజిస్ట్రేషన్ కావడం లేదు. కొన్ని పట్టాలు తక్కువ జరిగినాయి. అటువంటిది కూడా ఎందుకంటే చాలా రిజిస్ట్రేషన్ పబ్లిక్ ఇక్కడ మా దగ్గర చదువు తక్కువ ఉంది. ఏ మాట కూడా లీడర్ దగ్గర పోతారు. సార్ ఎట్లా చేయాలని అంటారు. వాళ్ళకి తెలియదు. రేషన్ కార్డు తీసుకోవడం కూడా నా దగ్గర వస్తారు. లేకుంటే అక్కడ మన స్థానిక సర్పంచ్ దగ్గర పోతారు. రావడం జరిగింది. ఖచ్చితంగా పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఇది ఒక ప్రాసెస్. ఇది కంప్లీట్ చేద్దాం ఆలోచన తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ తరఫు నుంచి లాస్ట్ 1.5 year ఒక సంవత్సరం నారాయణ చాలా ఇది పెద్ద ఎక్సర్సైజ్ చేసి గతంలో ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేశారు. రేషన్ కార్డ్స్ కావాలని మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇట్లా
గెలిపిస్తే మేము ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కాలేదు, మేము ఇస్తామని హామీ ఇవ్వడం ప్రకారం ఈరోజు కొత్త రేషన్ కార్డు జరుగుతుంది. ఇప్పుడు ఈ మేడం గారు చెప్పారు, ఈ ప్రక్రియ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా రాదని కొందరు అనుకుంటున్నారు. ఈ ప్రక్రియ పెళ్లి అయిన తర్వాత పిల్లగాడు వేరే అయిన తర్వాత వేరే రేషన్ కార్డు కూడా ప్రక్రియ కంటిన్యూగా జరుగుతుంది. అవునైనా బుక్ చేసుకోవడం, మన తహసీల్దార్ ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి టీసీఓ దగ్గర కూడా ఆ టీసీఓ దగ్గర కొత్త రేషన్ కార్డ్స్ ఎంట్రీ చేసుకోవాలా, ఈ నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. కొందరు అనుకుంటున్నారు ఇదే లాస్ట్ మళ్ళా రాదని అనుకుంటున్నారు. తప్పు అపార్థం చేసుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రెస్ క్లబ్ లో బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నాం మేము. అలాగే వేళ శ్రావణ శుక్రవారం ఆ రోజున మా జిల్లా కోరుకొండ మండల అధ్యక్షులు వారు, మా నూతనంగా నియమితులైన జిల్లా జనరల్ సెక్రటరీ గారు పండు గారు, ఇలా కొండగారు, వీళ్ళందరూతో పాటు మీ జిల్లా మన కోరుకొండ మండలం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోకి మేము ప్రెస్ మీట్ నెక్స్ట్ ఒక శుభవార్త చెప్తానికి వచ్చాం. మన జిల్లా అధ్యక్షుల వారు, మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు జిల్లా కమిటీ నియమించడం జరిగింది. ఆ నియమిస్తంలో రాజానగరం నియోజకవర్గం నుంచి 2 జనరల్ సెక్రటరీ ఒకటి పోస్టులు మన జిల్లాలో ఇష్టం జరిగింది. అందులో మీ కోరుకొండ గ్రామ వాస్తులు, మీకు వారి తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి చిరపరిచేస్తులు, వారు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు చేశారు. వారికి నూతన జిల్లా అధ్యక్షులు వారు జిల్లా అంతా తిరిగి ఒక అవగాహనతో పనిచేస్తున్నారు కాబట్టి వారికి మళ్ళీ వారి టీంలో జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు, అలాగే మా రాజానగరం మండలంలో చెక్కం మోహిని గారికి ఒక సెక్రటరీ ఇచ్చినందుకు వారికి మా భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గం తరపు నుంచి నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు తెలియదే ఉంది, గతంలో ఇదే నియోజకవర్గాన్ని నుంచి ఒక జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు మనకి ఏపీఆర్ చౌదరి గారు. అలాగే జిల్లాలో వివిధ చాలామందికి పదవులు వచ్చినాయి. మన కోరుకొండ పాత బూరుపూడి నియోజకవర్గంలో కానీ లేకపోతే ఇప్పుడున్న రాజానగర్లో కానీ. కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్టసభల్లోనూ, నెక్స్ట్ మన పార్టీ పదవుల్లో కూడా ఇవ్వాలన్న దాని ప్రకారంగా కొంతమంది మగవాళ్ళకి మళ్ళీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మళ్ళీ వస్తాయి జిల్లాలో పదవులు. కానీ మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు, మన మేడం గారు, వీళ్ళందరూ కూడా ఏదైతే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్టసభల్లో కానీ పార్టీ పదవులు అన్నారో దాని రేషియో ప్రకారంగా 2 మహిళా సోదరుమణులకు వచ్చినందుకు వారికి కూడా శక్తివంతం లేకుండా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని మీ ద్వారా నేను ఆశిస్తూ నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. పోలీస్ కమిషనర్ గౌసలాం ఐపీఎస్ గురువారం వీరవంక మండలంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మీనారాయణ, వీరవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి కమిషనర్కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అంతేకాకుండా వీరవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 6 నుండి 10వ తరగతి వరకు గల దాదాపు 40 మంది విద్యార్థులకు పోలీసు తరపున గొడుగులను అందజేశారు. ఏ డే విత్ టుడా చైర్మన్ కార్యక్రమాన్ని మొదటిగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా
శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ నుంచి వాకింగ్ ఫుట్పాత్, ఎన్టీఆర్ పార్క్ నందు పట్టణంలోని 4 మాడ వీధుల్లో సుందరీకరణ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఏరియా ఆసుపత్రి సుందరీకరణ పనులకు సంబంధించి మున్సిపల్ అధికారులు మరియు హాస్పిటల్ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చర్చించిన స్థానిక శాసనసభ్యులు తూడా చైర్మన్. నా బోర్డులు పోయి కూడా నాకు వేరే వాళ్ళు అయినా ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ బాడీ కాల్ శివుడికి ఏమేమి చెట్లు వాడతారు అవి కూడా మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకొని అక్కడ ఫ్లవర్స్ చేయొచ్చు. సో అవి అది కూడా ప్యాక్ తెలుస్తుంది ఏమేమి చెట్లు మారేడు నాగమల్లి చెట్టు పాపన పోలే. ఆ రోజు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ చేసిన పోలేదు. కాళాశ్రీలో కూడా మొత్తం గ్రీనరీ చేయబోతున్నాం. ఎక్కడైతే మనం నిలుచుకున్నామో అక్కడంతా కూడా ఏ రోడ్స్ అన్ని కూడా మరి తుడా చెట్లతోని కలకలలాడిపోతున్నాయి. ఇవన్నీ అవసరమైతే 25 వేల చెట్లు కాదు 50 చెట్లు కూడా తీసుకోమని చెప్పారు. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇటు తుడా డిపార్ట్మెంట్, ఇటు కాళాశ్రీ మున్సిపాలిటీ ముందర కలిపి ఇంకటి నుంచి ఒక డిఫరెంట్ కాళాశ్రీగా తేబోతున్నాం. ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ కూడా మారడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ దయచేసి శ్రీకాళహస్తి ప్రజలందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నన్ను తిట్టుకున్నా కొట్టినా పర్లేదు, మీరు కానీ మీ ఇండ్ల ముందర ప్లాస్టిక్ బాటిల్లు, ప్లాస్టిక్ కవర్లు షాపుల మీద ఇక్కడ వేసి మున్సిపాలిటీ బ్లాక్ చేస్తే మాత్రం దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీకు జరిమానాలు విపరీతంగా అయిపోతున్నాం. అండ్ ఆల్సో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన ప్లేస్ శ్రీకాళహస్తి ఫస్ట్ గెలిచిన తర్వాత ఇంకా కూడా అక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈ రోజు నుంచి ఆపేయండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడైనా కనిపిస్తే మా మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్ గా మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెరిగిన పెన్షన్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు. జరగాల్సి కూడా చేస్తారు. ఒకసారి చెప్పు చెవులా చూపించావా అమ్మా? మరి ఏం చేయాలని చెప్పారు? సాధారణలోనా పెన్షన్ కి అడుగుదామనా లేకపోతే ఏంటి వైద్యానికి అడుగుదామనా? పెన్షన్ గా బుక్ చేయించి స్లాట్ పెట్టించి వెళ్ళే ముందు నాకు చెప్పండి, చెప్తాం వాళ్ళకి పెన్షన్ వచ్చే రికమెండ్ చేయమని. సరే అమ్మ తల్లి. అమ్మాయి పుట్టింటి వెరీ గుడ్. మా కోటేశ్వర మేనగోళ్ళ మీరు వెరీ గుడ్. కోటేశ్వర అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడా? వెళ్ళాడా? సరే సరే చూద్దాం, వచ్చినట్టు చేద్దాం. అలాగే చేద్దాం. ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా?
పెన్షన్ అందుతుందండి? మీకు వస్తుందా? 4,000 రూపాయలు ఇస్తున్నారండి. ఓకే. దీపం పథకం 2 గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా. మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా మనవలు? అదేనే సరే అమ్మా. అయితే కరీంనగర్ వైశ్య భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కరీంనగర్లో నిర్వహించినటువంటి ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం అభినందనీయం అన్న ఆర్యవైశ్య సంఘ నాయకులు. శ్రీకర హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎంతో సంతోషకరమైన విషయం. ఇవాళ 25 జూలై 2025 ఆర్యవైశ్య భవన్లో కరీంనగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరినీ చూస్తాం. మా దర్శకం మేము భావిస్తున్నాము. ఇంత వర్షం పడ్డా చాలామంది రావడం అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. తెలిసిన విషయమే మీ అందరికీ. శ్రీకర హాస్పిటల్స్ 7 బ్రాంచ్లు హైదరాబాద్లో, 2 బ్రాంచ్లు ఆంధ్రాలో ఉంటాము. అలాగే నీ రీప్లేస్మెంట్కి ప్రసిద్ధి చెందింది. రోబోటిక్స్తో ప్రత్యేకంగా నీ రీప్లేస్మెంట్ చేయడం మా ప్రత్యేకత. మా ప్రతి శ్రీకర హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్కే కాకుండా అన్ని స్పెషాలిటీస్కి మల్టీ స్పెషాలిటీగా నిలబెట్టారు మీరందరూ. దీనికి మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ మా వైద్య బృందంలో డాక్టర్ అభిషేక్ బార్లీ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్, డాక్టర్ రాకేష్ కుమారవల్లి, అలాగే నేను డాక్టర్ అఖిల్ దాడి రావడం జరిగింది. మా బృందము ఫిజియోథెరపిస్ట్, వేరే డాక్టర్స్, అలాగే మా సిబ్బంది రావడం ఎంతో ఆశగా ఎంతో బాగుంది. ఇవాళ ఈ కొన్ని మాటలతో కరీంనగర్ వాసులందరికీ కృతజ్ఞతలు చెప్తాం. ఇవాళ రోజంతా ఉచితంగా మందులు ఇవ్వడం, యాజ్ వెల్ యాజ్ ఈ ఓపీడీ చూడటం అనేది చేస్తాం. ధన్యవాదాలు. డాక్టర్ అభిషేక్ బర్లీ, జాయింట్ రిప్లేస్మెంట్, ఆర్థరోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. నేను గత 10 సంవత్సరాల నుంచి శ్రీకర హాస్పిటల్స్, మన హైదరాబాద్లో శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బ్రాంచ్లో సీనియర్ కన్సల్టెంట్లా కొనసాగుతున్నాను. సో నేను ఇప్పటికే దాదాపు ఈ 10 సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఒక 10-15 వేలు పైగానే మోకాలు కింద మార్పిడి ఆపరేషన్, మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్, ఆర్థరోస్కోపీ సర్జరీస్, ట్రామా సర్జరీస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంలోనే ఈరోజు కరీంనగర్లో మనకి ఆర్యవైశ్య భవన్లో ఈ ఉచిత వైద్య క్యాంప్ చేయడం జరుగుతుంది. సో ఈ కరీంనగర్లో నేను గత 6 నెలల నుంచి ప్రతి నెల 3వ శనివారం కియా హాస్పిటల్స్ అని వావిల్లపల్లి రోడ్లో మనకి కియా హాస్పిటల్స్ అనే హాస్పిటల్ ఉంది. మనకి కేకే న్యూరో సెంటర్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది మనకి. సో ప్రతి నెల 3వ శనివారం పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నేను వస్తున్నాను. సో ఎవరికైనా ఈ ఆర్థోపెడిక్ విభాగంలో ఎక్కడైనా కీళ్ళ నొప్పులు కానీ, మోకీళ్ళ నొప్పులు కానీ, తుంటి నొప్పులు కానీ, ఆర్థోపెడిక్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడికి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రాకేష్ కుమారవల్లి. ఈరోజు 25వ తారీఖు శుక్రవారం అన్ని ఆర్యవైశ్య సంఘాల తరఫు నుంచి మన కరీంనగర్ వైశ్య భవన్లో మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం శ్రీకర హాస్పిటల్ ద్వారా నిర్వహించబడుతున్నది. కాబట్టి మీ అందరికీ, కరీంనగర్ ప్రజలందరికీ ఎటువంటి ఆర్థోపెడిక్ సమస్య ఉన్నా కూడా దయచేసి ఈ సద్వినియోగం ఉంచుకోండి. 9 నుంచి 4 వరకు క్యాంపు చూడడం జరుగుతుంది. ఈ క్యాంపులో డాక్టర్ గారు చూడడము, ఉచితమైన మందులు, తర్వాత వారి ఆరోగ్యానికి కావాల్సినటువంటి సలహాలన్నిటి గురించి వివరించబడుతుంది. ధన్యవాదాలు. నేను ప్రతి మొదటి ఆదివారం, 3వ ఆదివారం గీతా భవన్ దగ్గర ఉన్నటువంటి పవన్ పద్మ హాస్పిటల్కి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు చూడడం జరుగుతుంది. ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చూపించుకోవాలనుకుంటే రెగ్యులర్గా ఆ టైమింగ్స్లో పవన్ పద్మలో కూడా కలవచ్చు.